నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి నిర్ణయించడంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తును ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను అనుసరించి పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇస్తుంది. ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించనున్నట్లు సమాచారం. దీంతో పంచాయతీరాజు చట్ట సవరణ ఆర్డినెన్స్ను గవర్నర్ వారంలోపే జారీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 10 రోజుల్లోనే రిజర్వేషన్లు ఖరారు చేయబోతున్నట్లు ఒక సమాచారం అందుతోంది. తొలుత పరిషత్, ఆపై సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి నిర్ణయించడంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తులు ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను అనుసరించి పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లపై ఉత్తర్వులు ఇస్తోంది. ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నట్లు ఒక సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? 42% సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక కొత్త ఆర్డినెన్స్కి సంబంధించి కూడా 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ కూడా 42% సంబంధించి కూడా బీసీలకు రాజకీయ, ఉద్యోగ, విద్యకు సంబంధించి కూడా రిజర్వేషన్ను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతా ఉన్నది. ఇక ఇందుకు సంబంధించి కూడా వారం రోజుల్లో గవర్నర్కి సంబంధించి కూడా ఆర్డినెన్స్ను పంపి దాన్ని ఆమోదించుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఎన్నికలకు సంబంధించుకోవచ్చు, అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా హైకోర్టు కీలకమైన ఆదేశం ఇచ్చిన నేపథ్యం ఉన్నది. సెప్టెంబర్ 30 లోప స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి కూడా సిద్ధమవుతా ఉన్నది. ఇక ఆగస్టు నెలాఖరు కల్లా సంబంధించి కూడా జిల్లా పరిషత్, అలాగే మండల పరిషత్కి సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి కూడా ఎన్నికలను నిర్వహించేందుకు సన్నిద్ధమవుతా ఉన్నది. ఇక ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే, అంటే ఈ ఆర్డినెన్స్కి సంబంధించి కూడా వారం రోజుల్లో ఆర్డినెన్స్ని తీసుకురావాలి. ఇక భవిష్యత్తులో ఆర్డినెన్స్ ఏదైతే కొత్తగా 42% రిజర్వేషన్ బీసీ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తారో దాన్ని భవిష్యత్తులో ఇట్లాంటి ఆటంకం ఏర్పడకుండా, ఇట్లాంటి సమస్యలు తలెత్తకుండా ఇక ఇప్పటికే అడ్వకేట్ జనరల్కి సంబంధించి కూడా దీనిపైన సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపే ముందు వీటన్నిటికి సంబంధించి కూడా భవిష్యత్తులో ఎట్లాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఇక పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపే ముందు అన్ని పరిశీలించిన తర్వాత పంపించేందుకు సిద్ధమవుతా ఉన్నది. ఇందుకు సంబంధించి కూడా వారం రోజుల్లో ఆర్డినెన్స్కి సంబంధించి కూడా కసరత్తు జరుగుతూ ఉన్నది. ఇక మరోవైపు ఏదైతే
అసెంబ్లీకి సంబంధించి కూడా శాసనసభకు సంబంధించి కూడా గవర్నర్ ప్రోవోక్ చేశారు. ఇక ప్రోవోక్కి సంబంధించి అంటే ఎన్నికలు రాబోతా ఉన్నట్టు నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటికే ఏదైతే ఆ శాసనసభకు సంబంధించి కూడా ప్రోవోక్ చేశారు. ఇక మరోవైపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే గవర్నర్ సంబంధించి కూడా అనుమతి అవసరం ఉండే విధంగా కూడా ప్రోవోక్ చేశారు. అంటే స్థానిక సంస్థలే ఎన్నికల కోసమే ప్రోవోక్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక మరోవైపు ఇందుకు సంబంధించి కూడా కసరత్తు ఎన్నికల కమిషన్కి సంబంధించి కూడా కసరత్తు జరుగుతూ ఉన్నది. ఇక ఇప్పటికే ప్రక్రియకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు ఈసీ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే బూత్ ఏర్పాట్లు కావచ్చు, అలాగే ఓటర్ జాబితాకు సంబంధించి కూడా రూపకల్పన, ఎన్నికల సిబ్బందికి సంబంధించి కూడా శిక్షణ పూర్తయిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వెళ్లేందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి కావచ్చు 12,777కు సంబంధించి కూడా గ్రామ పంచాయతీలు, అలాగే 5,982కు సంబంధించి కూడా మండల్ పరిషత్కు సంబంధించిన నియోజకవర్గాలు, అలాగే జెడ్పీటీసీకి సంబంధించి కూడా 585 జెడ్పీటీసీలకు సంబంధించి ఇక ఎన్నికలు జరగనున్నాయి. మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇండికేషన్ ఇచ్చింది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నిర్వహిస్తామని కూడా మొన్న జరిగిన క్యాబినెట్లో కూడా ఒక చర్చ జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా 12,777 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక శాసనసభ, శాసన మండలికి సంబంధించి కూడా ప్రోవోక్ చేస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక 5వ విడత సమావేశాలకు సంబంధించి కూడా గతంలో మార్చి 12న శాసనసభ ప్రారంభమైంది, మార్చి 27న కూడా ముగిసింది. అయితే ఇప్పుడు సంబంధించి కూడా దీన్ని నిరవధిక వాయిదా వేస్తూ కూడా గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక గవర్నర్ ఏదైతే నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఏదైతే ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఏదైతే ఎన్నికల కారణంగానే ఇప్పుడు శాసనసభకు సంబంధించి కూడా ప్రోవోక్ చేసినట్టు నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పు అంటే సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కసరత్తు జరగాలి, ఎన్నికలు నిర్వహించాలని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఆర్డినెన్స్కి సంబంధించి కూడా స్పీడప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు పూర్తి స్థాయిలో దానిపైన ఒక స్టడీ చేసిన తర్వాత ఆర్డినెన్స్కి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తకుండా అడ్వకేట్ జనరల్ సలహాలు కావచ్చు, ఇతర ఏదైతే నిపుణుల సలహాల సూచనల మేరకు పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్ను రూపొందించి ఇక 42% బీసీ రిజర్వేషన్ అంటే గతంలో 2018లకు సంబంధించి కూడా ఒక పంచాయతీరాజ్ చట్ట సవరణలో కూడా తీసుకొచ్చారు. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా అంటే బీసీలకు సంబంధించి కూడా గతంలో 34% రిజర్వేషన్ ఉంటే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018లో ఆ రిజర్వేషన్ శాతానికి సంబంధించి కూడా కుదిస్తూ 29% సంబంధించి కూడా చేసింది. అంటే ఆ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వచ్చింది. బీసీలకు సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ల తగ్గింపుతో అన్యాయం జరిగింది. బీసీలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటైతే బీసీల రిజర్వేషన్ పెంచుతామని కూడా ఒక హామీ ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కూడా ఇదే హామీకి సంబంధించి కూడా భారీ బహిరంగ సభ వేదికగా కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకి సంబంధించి కూడా ఏదైతే బీసీలకు సంబంధించి కూడా ఏ సామాజిక వర్గాల వారిగా ప్రాధాన్యత ఉండాలి రిజర్వేషన్లో అనే అంశాన్ని కావచ్చు, ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ల ప్రతిపాదన ఆయన బలంగా వినిపించారు. ఇక రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా బీసీల రిజర్వేషన్లు పెంచాలి, ఆ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నినాదంతో జోడో యాత్ర కొనసాగిన నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో అని కూడా భారీ బహిరంగ సభ వేదిక కూడా కాంగ్రెస్ అధినాయకత్వం అంతా కూడా చెప్పిన నేపథ్యం ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటైంది. గత ప్రభుత్వం కుదించిన రిజర్వేషన్లకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు 42% సంబంధించి కూడా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు పెంపొందించబోతా ఉన్నది. దీనిపైన చట్టసభలో, శాసనసభలో సంబంధించి కూడా బీసీ బిల్లు పెట్టింది. ఇక మరోవైపు ఈ బీసీ బిల్లుకు సంబంధించి కూడా ఆమోదించాలని కూడా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. అంటే అక్కడ సంబంధించి కూడా పెండింగ్ పడుతూ వస్తూ ఉన్నది. ఈ బిల్లుకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా నిర్లక్ష్య
వైఖరి అవలంబిస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీ సంబంధించిన మంత్రులకు ఏదైతే బిల్లును పాస్ చేయాలని కోరినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోవడం కావచ్చు, దానికి సంబంధించి కూడా పెండింగ్ పెడుతూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మరో సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణతో కూడా దేశంలో రోల్ మోడల్గా నిలిచింది. బీసీ రిజర్వేషన్ బిల్లును పాస్ చేసుకుని అసెంబ్లీలో పాస్ చేసుకుని దేశంలో రోల్ మోడల్గా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ ఆర్డినెన్స్ అంటే హరీష్ అంటే చాలా కీలకంగా ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కవిత స్పందించినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక రకంగా ఆమోదం తెలిపారు. అది జాగృతి చేసినటువంటి సక్సెస్గానే చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రధానంగా మిగతా పార్టీలు ఏమంటున్నాయి? ఇటువైపు బీఆర్ఎస్ నుంచి ఏమైనా దానికి సంబంధించి స్పందన వచ్చిందా? రైట్, బీఆర్ఎస్ సంబంధించి చట్టబద్ధత సంబంధించి అంటే పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతికి పంపించినప్పుడు మరో కొత్త ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురావాల్సి వస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు సంబంధించి కూడా వాళ్ళు దీనిపైన విమర్శిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మరోవైపు కవిత కూడా ఈ క్రెడిట్ అంతా కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. కాసేపటి క్రితం మీడియా సమావేశాలకు సంబంధించి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. అంటే బీసీల పట్ల తమ ఉద్యమం కావచ్చు, బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా తమ పోరాటం వల్లనే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను తీసుకురాబోతున్నట్టుగా కూడా ఏదైతే కవిత చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నేతలకు సంబంధించి అంటే ఒకవైపు ఆర్డినెన్స్ తీసుకొస్తే దీనికి సంబంధించి కూడా కోర్టులో చిక్కులు వస్తాయి. పూర్తి స్థాయిలో రిజర్వేషన్ బిల్లు అంటే బీసీ బిల్లు రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే పాస్ చేయించుకోవాలని కూడా వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతల వర్షానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఈ అంశం పైన కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధాని నరేంద్ర మోదీ పైన ఒత్తిడి తీసుకొస్తే రిజర్వేషన్ బిల్లును పాస్ చేసుకోవాలి. కానీ ఆర్డినెన్స్కి సంబంధించి కూడా ఇది నిలవదు, కోర్టులో చిక్కులు వస్తాయని కూడా ఒకవైపు చెప్తున్నారు. కాసేపటి కవిత పైన ఇదే అంశం పైన స్పందించడం జరిగింది. తన ఖాతాలో అంటే బీసీ రిజర్వేషన్ ఒకవైపు బీఆర్ఎస్ వర్షన్ వేరుగా ఉంది, మరోవైపు కవిత వర్షన్కి సంబంధించి కూడా వేరుగా ఉన్న నేపథ్యం కావచ్చు. జాగృతి అధ్యక్షురాలుగా ఆమె కాసేపటి క్రితం దీనిపైన స్పందించారు. తన పోరాటం వల్లనే కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని తీసుకొచ్చినట్టుగా చెప్పారు. అంటే వీటన్నిటికి సంబంధించి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కాసేపటి క్రితమే ఇవే కామెంట్స్ పైన స్పందించడం జరిగింది. గట్టిగా కౌంటర్కి సంబంధించి కూడా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్. అలాగే ప్రతిదానికి సంబంధించి కూడా కవిత రంగులు పూసుకోవడం సంబంధించిన మానుకోవడం అని కూడా సూచన చేశారు. కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారు అని కూడా కామెంట్ చేసిన నేపథ్యం ఉంది. ఇక చోటా మోటా ధర్నాల వల్ల ఏదైతే ఈ క్రెడిట్ అంతా తమకే దక్కాలని కూడా మాట్లాడడం సంబంధించి కూడా ఆయన ఏదైతే ఇట్లాంటి చోటా మోటా ధర్నాల వల్ల నా వల్లే అయిందని అనడం ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించిన నేపథ్యం ఉంది. బీసీ రిజర్వేషన్కి కవితకి సంబంధించి ఎలాంటి ప్రమేయం లేదు. బీసీ రిజర్వేషన్కి సంబంధించి రాహుల్ గాంధీ ఎజెండా, రేవంత్ రెడ్డి కమిట్మెంట్, సీఎం రేవంత్ రెడ్డి కమిట్మెంట్తో బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. వీటన్నిటిని సంబంధించి కూడా క్రెడిట్ కొట్టేయాలని కూడా కవిత ప్రయత్నిస్తుంది. వీటన్నిటిని మానుకోవాలని కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితమే దీనిపైన స్పందించడం జరిగింది. ఇక మొత్తంగా అంటే రాష్ట్రంలో రోల్ మోడల్గా ఒకవైపు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దేశమంతా కూడా ఇదే అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ వెలువెత్తాయి. తెలంగాణ మోడల్గా తీసుకోవాలి. తెలంగాణలో జరిగిన కులగణన, బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణను రోల్ మోడల్గా తీసుకుని తమ రాష్ట్రంలో అమలు చేయాలని కూడా ప్రజల నుంచి డిమాండ్స్ వెలువెత్తిన నేపథ్యం ఉంది. ఇదే డిమాండ్స్తో కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చింది. జనగణనలో భాగంగా కులగణన చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక దానికి సంబంధించి కూడా కసరత్తు పూర్తి కాలేదు. ఇక మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి అంటే ఇచ్చిన హామీల ప్రకారం ఇక బీసీ రిజర్వేషన్ బిల్ అంటే కీలకమైన బిల్ అని చెప్పొచ్చు. దేశంలో ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేని తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఆర్డినెన్స్తో తీసుకురాబోతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక మరోసారి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలవబోతా ఉన్నది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్తో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎన్నికలకు వెళ్తూ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లు అమలు కాబోతూ ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు
ఈసీ చేస్తూ ఉన్నది. పోలింగ్ బూతులు గుర్తించడం కావచ్చు, ఓటర్ల జాబితాకు సంబంధించి కావచ్చు, సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఆగస్టులో చివరికల్లా కూడా నోటిఫికేషన్ రానున్న నేపథ్యం ఉంది. ఇక ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్కి సంబంధించి కూడా వారం రోజులు ఆర్డినెన్స్ సంబంధించి కూడా ఉత్తర్వులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.